శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మన రామయ్య మన దగ్గరకు తిరిగి వచ్చేసిన శుభతరుణం. ఇక అయోధ్యకాండకు శ్రీకారం చుడుతున్నాను రామాని నేను నమ్మినాలో. అయితే ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఉదయము రామానుజాచార్యుల వారు చెప్తున్న అయోధ్యకాండ ప్రవచనం వింటున్నప్పుడు మహానుభావులు ఒక మాట అనడం నేను గమనించాను. వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండ 119 సర్గల్లో 25వ సర్గలోని 32 నుంచి 36 వరకు 5 శ్లోకాలని కూడా మంగళాశాసన శ్లోకాలుగా భావిస్తారు అని, ఏదైనా మహత్కార్యం సాధించాలి అనుకున్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు, అలాగే కొన్ని దేవాలయాల్లో వాహన సేవలు ప్రారంభించేటప్పుడు కూడా స్వామికి ముందుగా ఈ 5 శ్లోకాలతోటి మంగళాశాసనం చేసి ఆ తర్వాత సేవను కొనసాగిస్తారు అని వారు చెప్పగా విన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. నిన్ననే శ్రీరాముడి పల్లకి సేవలో పాల్గొన్న అదృష్టం, ఈ తీర్థక్షేత్రం నుంచి వచ్చిన ఇనిషియేషన్ తోటి జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టంతో మనసంతా శ్రీరామమయంగా ఉండి ఈరోజు ఇది వినిపించడం అయోధ్యకాండకు శ్రీకారం చుట్టడానికి సరైన సమయమేమో అని అనిపించి ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. ముందుగా 25వ సర్గలోని 32 నుంచి 36 శ్లోకాలు మంగళాశాసన శ్లోకాలు చెప్పుకొని, నా జన్మ ధరించేలా నాకు ఆధ్యాత్మిక విద్యని అలవాటు చేసిన అమ్మకు, దానికి ఆ అమ్మ వేసిన బీజాలకు నీరు పోసి పెంచిన మా మామగారికి కూడా మంచి జరిగేలాగా, అంటే వారి ఆశీస్సులు నాకు ఉండాలి. ఇందులో వచ్చే మంచి మాట ఏదైనా కూడా వారిరువురికి చెందుతుంది కాబట్టి వారిరువురికి కూడా చాలా మంచి జరగాలి. స్వర్గస్థులు అయ్యారు మామయ్య గారు, కానీ వారికి కూడా మంచి జరగాలి. అమ్మ వింటూ సంతోషపడుతుంది అమ్మ, అందుకే అమ్మకు కూడా సంతోషం కలగాలి. కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ముందుగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సదా ఆత్మోన్నతి వైపు వెళ్ళేలాగా అనుగ్రహించమని స్వామిని వేడుకుంటూ, విన్నవారికి, ఈ ప్రయత్నంలో నాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుని కృపా కటాక్ష వీక్షణాలు సర్వకాల సర్వవస్థల్లో ఉండాలని కోరుకుంటూ, యన్మంగళం సహస్రాక్షి సర్వదేవ నమస్కృతే వృత్రనాసే సమభవత్ తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతాయ కల్పయత్ పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నుతో వజ్రధరస్య యత్ అతిథిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. ఋతవః సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చ తే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. ధన్యాస్మి. ఇలా కౌసల్యామాత చేసిన మంగళాశాసనంతో మనము అయోధ్యకాండలోకి ప్రవేశిద్దాం. ఈ శ్లోకాల గురించిన వివరణ ఆ సందర్భం వచ్చినప్పుడు మనం కథానుగమనంలో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూద్దాము. ఇప్పుడు ముందుగా రామాని నేను నమ్మినాలో అయోధ్యకాండ ప్రారంభంలో నారదుల వారు రచించిన నామరామాయణంలోని అయోధ్యకాండను, ఆ తర్వాత నారద మహర్షి వారే వాల్మీకి మహర్షుల వారికి చెప్పిన సంక్షిప్త రామాయణం బాలకాండలోని మొదటి సర్గలో ఎక్కడెక్కడి నుంచి బాలకాండ ఈ అయోధ్యకాండ ప్రారంభమవుతోంది అనేది
ఆ శ్లోకాలు ముందుగా విని ఆ తర్వాత ఒక్కొక్క శ్లోకం వైపుకి ఒక్కొక్క శ్లోకం గురించి తెలుసుకుందాం. అగణిత గుణగణభూషితరాం అవనీతనయా కామితరాం అగణిత గుణగణభూషితరాం అవనీతనయా కామితరాం రాకాచంద్రసమాననరాం పితృవాక్యాశ్రితకాననరాం ప్రియగుహ వినివేదితపదరాం తత్క్షాళిత నిజ మృదుపదరాం భరద్వాజముఖానందకరాం చిత్రకూటాద్రినికేతనరాం దశరథ సంతత చింతితరాం కైకేయీ తనయార్ధితరాం విరచిత నిజ పితృకర్మకరాం భరతార్పిత నిజ పాదుకరాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారాం. శ్రీరాముని రాజారాముని చేయాలనే సంకల్పం దశరథునికి నుంచి భరతునికి పాదుకలను ఇచ్చి అతను నందిగ్రామం చేరడం, రాముడు సీతా లక్ష్మణ సహితుడై దండకారణ్య ప్రవేశం చేయడం వరకు మనకు అయోధ్యకాండలో కథగా తెలుస్తోంది. అయితే నారద మహర్షుల వారు టూకీగా వాల్మీకి మహర్షికి వినిపించిన శ్రీరామ కథ సంక్షిప్త రామాయణంలోని అయోధ్యకాండ శ్లోకాలను ముందుగా మనం ఇప్పుడు విందాము. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు సదా సద్గుణాలు కలిగిన వాడు, సోదరులందరిలోకి పెద్దవాడు, దశరథుడికి ప్రియపుత్రుడు. ప్రజలకు హితం చేకూర్చడం ఆయనకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యోవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకేయీ పూర్వం దత్తవరా దేవి వరమీనం అయాచత. వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం ససత్యవచనాద్రాజా ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణో అనుజగామః స్నేహద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహితా జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీణాం ఉత్తమా వధూః సీతాప్యనుగతా రామం శశినం ద్రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయేత్
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా తేవనేన వనం గత్వా నదీస్థీర్త్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వసంకాసాః తత్ర తే న్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతం మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠః ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః స జగామ వనం వీరో రామపాదప్రసాదకః గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచనోబ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః సకామం అనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే అకరోత్ రాజ్యం రామాగమనకాంక్షయా గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. ఇక్కడి వరకు సంక్షేప రామాయణంలోని అయోధ్యకాండ కథ. టూకీగా చెప్పాలి అంటే సకల సద్గుణ ధాముడైన శ్రీరాముని పట్టాభిషేకం చేయదలిచిన మహారాజు పెద్దలతో సంప్రదించి పుష్యమి నక్షత్రయుక్తమైన దివ్య ముహూర్తంలో రేపే పట్టాభిషేకం చేయాలి అన్న సంకల్పం కలవాడే వెంటనే ఏర్పాట్లు చేయిస్తుండగా అంతా ఆనందించారు. పరమానందపడిన కైక ఆ తర్వాత మనసు పాడు చేసిన మందర మాటలు విని పట్టాభిషేక వార్త తెలపడానికి ఆనందంగా తన వద్దకు వచ్చిన దశరథుని వచనబద్ధుని చేసి దీక్షాబద్ధుడై ఉన్న రాముని పిలిపించి 14 సంవత్సరాలు జటావల్కలధారి అయి వనవాసం చేయాలని, అదే సమయంలో భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరుతుంది. తండ్రి మాట నిలపడం కోసం అడవికి బయలుదేరగా ఆయనను సీత ఛాయలా అనుగమించింది. లక్ష్మణుడు ఊర్మిళ అనుమతి పొంది ఆమె వెంట వెళ్ళాడు. అయోధ్య శోకసంద్రంలో మునిగింది. ప్రజలు అనుసరించి రామా రామా అంటూ విలపిస్తూ వెళ్ళారు. శృంగిబేరపురం చేరాక సీతారామ లక్ష్మణులు గుహుని సాయంతో గంగానది దాటి భరద్వాజాశ్రమానికి చేరుకున్నారు. వారక్కడ ఉండగానే రామా 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 అంటూ విలపిస్తూ దశరథుడు తనువు చాలించాడు. వశిష్ఠ మహర్షి ఆజ్ఞ మేరకు భరతుడు శత్రుఘ్నులను కేకయ దేశం నుంచి తీసుకొచ్చేందుకు దూతలు వెళ్ళి వెంట పెట్టుకుని రాగా అయోధ్య బేలగా కనిపించడం చూసి విపరీతమైన ఆశ్చర్యానికి గురైన భరతుడు తన తల్లి వలన జరిగిన అనర్థం తెలుసుకొని మూర్ఛపోతాడు. అనంతరం పెద్దల ఆనతి ప్రకారం దశరథునికి అంత్యేష్టి సంస్కారం పూర్తి చేసి రాజ్యానికి రాముని మరలా తీసుకువస్తానని సపరివారంగా భరద్వాజాశ్రమానికి వెళ్ళి జరిగిన విషయం తెలుపగా రామయ్య కడు దుఃఖించి
దశరథునికి చేయవలసిన తర్పణాదులు ముగ్గురు తమ్ములతో కలిసి చేసి తండ్రి ఆజ్ఞకు తాను బద్ధుడనని తెలిపి పాదుకలనిచ్చి తన ప్రతినిధిగా పాలించమని బుజ్జగించి పంపివేస్తాడు. భరతుడు నంది గ్రామంలో నివసిస్తూ పాదుకా పట్టాభిషేకం చేసి రామ ప్రతినిధిగా రాజ్యభారం వహించాడు. అనంతరం సీతారామలక్ష్మణులు మహర్షుల వారైన భరద్వాజుని అనుమతి పొంది దండకారణ్యంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఇది అరణ్యకాండ కథ.